నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఏమైనా అర్థం ఉందా? ఎంతసేపు ఊరి గురించి ఆలోచించి ఆలోచించి నీకు పిచ్చి పట్టేసింది. ఇంకా మనం ఈ ఊర్లో ఉండటం మంచిది కాదు. ఆలోచన శక్తిని నువ్వు కోల్పోతున్నావు. వెంటనే అక్షయ్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోదాం, పద. అలా వెళ్ళిపోతే వేదవతిని కాపాడుకుని ఊరిని నరకంలో వదిలి వెళ్ళిపోయారో అని మన వంశం మొత్తానికి మాటొస్తుంది. ఎవరు ఏవైనా అనుకోని, నాకనవసరం. అతి మంచితనం కూడా ప్రమాదకరమేనని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. నాకు నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డను ఈ ఊరి కోసం బలి చేయలేను. అది కాదు బావా. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకోనుండు. అక్షయ్ని అలా పంపించకూడదని మా అమ్మా నాన్నలు మందలిస్తున్నా పెద్ద త్యాగమూర్తిలాగా నిర్ణయాలు తీసుకుంటావేంటి? బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన సర్వ హక్కులు నీకే ఉంటాయని అనుకుంటున్నావా? బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి చంపుకునే అధికారాలు కూడా ఉంటాయనుకున్నావా? నా బిడ్డ మీద నాకు హక్కులుండవా? వారసురాలి మీద తాతయ్య నానమ్మలకు హక్కులుండవా? నీ ఏకపక్ష నిర్ణయాలేంటి? ఇంతకు ముందు ఒకసారి నువ్వు వశీకరణ పట్టుకోవడానికి అక్షయ్ని ఊరి నడిబొడ్డున మర్రి చెట్టు దగ్గర కూర్చోబెట్టావు. అప్పుడు మనం దూరం నుంచి గమనించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ శవాల కోట లోపలికి ఏకంగా పంపిస్తానని మాటిచ్చావు. తిరిగి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అది ఎంత ప్రమాదమో నీకు అర్థమవుతుందా? అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఓ తల్లిగా నేను ఎంతలా నలిగిపోయానో, ఎంతలా నా నరాలు తెగిపోయాయో నాకే తెలుసు బావా. నా బిడ్డ మీద శత్రువు కన్ను పడితేనే ఊరుకోను. అటువంటిది ఆ రాక్షస గుహలోకి పంపించడానికి అంగీకరించాను అంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఏముంటాయి? అన్ని రోజులు నీవేనా? అన్ని గెలుపులు నీవేనా? ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదావని. నా మీద నమ్మకం ఉంచు. ఓ తల్లి కూతురి కోసం చేస్తున్న సాహసం ఇది. ఓ కోడలు కుటుంబం కోసం చేస్తున్న పోరాటం ఇది. ఓ ఆడది ఊరి కోసం చేస్తున్న యుద్ధం ఇది. అక్షయ్ని పంపించిన రోజునే వశీకర అంతానికి ముహూర్తం పెట్టాను. ఎలా చెప్పగలుగుతున్నావని? బావా, నాకు అనుమానం వచ్చి జడలమర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చెట్టు మొదల్లో సొరంగానికి దారి ఉన్నట్టు కనిపించింది. ఆ సొరంగంలోకి వెళ్ళగలిగితే వశీకరణను అంతం చేయగల అవకాశం దొరుకుతుందని అనిపిస్తుంది. ఆ సొరంగంలోనే ఏదో రహస్యం ఉంది. నన్ను నమ్ము. అక్షయ్ని కంటికి రెప్పలా కాపాడుకున్న దానిని నేను కాటికి ఎలా పంపిస్తాను? వశీకరణని అంతం చేయడానికి మాత్రమే ఎరగా వాడుతున్నాను, అంతే.